వివరాలు చూద్దాం. నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇసుకపల్లి సముద్ర తీరంలో 4 విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు అల్లూరు పంచాయతీ ఎర్రపుగుంట వాసులుగా గుర్తించారు. ఓ విద్యార్థి మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. మరో 3 మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మెరైన్ పోలీసులు స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, ఇక న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 4 విద్యార్థులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన సహాయక చర్యలను పోలీసులు స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. జమీమా నెల్లూరు జిల్లా ఇటు అల్లూరుకు సంబంధించినటువంటి మండలం ఇసుకపల్లి గ్రామంలో విషాద ఛాయలు నమ్ములుకున్నాయని చెప్పుకోవాలా. ఈ రోజు పండుగ కనుమ పండుగ సందర్భంగా ఇప్పటికే సెలవుల నిమిత్తం తమ ప్రాంతాలకు వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అటు ఆహ్లాదకరంగా ఆనందకరంగా సముద్ర తీరానికి వెళ్ళినటువంటి ఆ 4 విద్యార్థులు ఒక్కసారిగా కూడా గల్లంతవడంతో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాద ఛాయలు అయితే ఇసుకపల్లికి సంబంధించినటువంటి గ్రామం ఎర్రపుగుంటకు సంబంధించినటువంటి వాసులుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మెరైన్ పోలీసుల సహకారంతో ఇటు పోలీసులు గజేతగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇసుకపల్లికి సంబంధించినటువంటి సముద్ర తీరంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరపడవలతో కూడా లోపలికి వెళ్లారు. ఎవరైతే లోపల 3 గల్లంతయ్యారో మరో యువకుడు ఒడ్డుకు చేర్చారు. అయితే ఆ యువకుడు వయసు దాదాపు కూడా 18-17 సంవత్సరాలు. అందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులుగా కూడా చెప్తున్నారు పోలీసులు. మొత్తానికి ఇటు మరో 3 పిల్లలు ఎవరైతే గల్లంతయ్యారో వారి ఆచూకీ కోసం లోపల గజేతగాలు అయితే వెళ్లడం జరిగింది. వాళ్ళని పూర్తి స్థాయిలో తీసుకొచ్చేందుకు కూడా అక్కడ సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు. పండగ సెలవుల నిమిత్తంలో ఇప్పటికే సముద్ర తీరం వెంబడి కూడా ఇటు కుటుంబ సభ్యులంతా కూడా ఎక్కువగా ఆనందదాయకంగా వచ్చేటువంటి పరిస్థితిలో ఇలాంటి పెను విషాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా ఆ కుటుంబం అంతా కూడా 4 కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు ఏదైతే చేతికి ఎదుగొచ్చినటువంటి పిల్లలు ఈ రోజు ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయారు. సముద్రంలో గల్లంతవడంతో తల్లిదండ్రులు బంధుమిత్రులంతా కూడా అప్పటికే ఇసుకపల్లికి సంబంధించినటువంటి సముద్ర తీరం ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఒకరినైతే గుర్తించడం జరిగింది, ఒడ్డుకు చేర్చడం జరిగింది. మరో 3 కోసం గాలింపు చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి సూచనల మేరకు మరి కొంతమంది గజేతకాలు అవసరమైతే ఇంకా అవసరమైనంత వరకు కూడా మెరైన్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి దించారు. ఆ 3 కూడా కనిపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికైతే ఇసుకపల్లి సముద్ర తీరంలో ఒక విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.